బీఆర్ఎస్ ఎల్పీ నుంచి మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి నిధుల వరద కూడా పాటించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కి 50 కోట్లు, మిగతా మున్సిపాలిటీకి 30 కోట్లు, అలాగే మేజర్ గ్రామ పంచాయతీలకి 10 కోట్ల రూపాయలు SDF నుంచి ఇవ్వడం, అలాగే ప్రతి గ్రామ పంచాయతీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తామని కేసీఆర్ గారు. ప్రత్యేకించి ఖమ్మం మీ అందరికీ తెలుసు, అది ఇప్పుడు అభివృద్ధికి గుమ్మం, ఒకప్పుడు మరి చైతన్యానికి గుమ్మం. అది ఒక వామపక్ష లౌకికవాద ప్రజాతంత్ర శక్తుల యొక్క గుమ్మంగా ఖమ్మం ఇంతకు ముందు పిలువబడింది. ఇప్పుడు ఆ గుమ్మం ద్వారా ఇంతమంది లౌకిక ప్రజాతంత్ర మరి శక్తులన్నీ కూడా ఒక వేదిక మీదకి రావటం ముదావంగా భావిస్తా ఉన్నా. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకించి శిరస్సు వంచి ధన్యవాదాలు, అలాగే హరీష్ రావు గారికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. భారత రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత మొదటి ఆవిర్భావ సభను ఖమ్మంలో పెట్టాలని రవాణా శాఖ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు ఆ ఎంపీలు మిగతా వాళ్ళందరూ కోరిన వెంటనే యాక్సెప్ట్ చేసి గో హెడ్ అని చెప్పేసి 18వ తారీఖు డేట్ చేసినాం అని చెప్పేసి మాకు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం, ఏ విధంగా జరగాలని దిశానిర్దేశం చేయడం, ఆర్థిక శాఖ మంత్రి గారిని మాతో పాటు ఖమ్మంకు పంపించడం, ముందుగా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో అజయ్ కుమార్ గారి నాయకత్వంలో మిగతా అందరినీ ఏకోన్ముఖులను చేసి ఒక అద్భుతమైన సభ, ఒక చరిత్రాత్మకమైన సభ, మరుపురాని సభ, ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు అత్యంత పెద్ద సభ ఇవాళ అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసుకోవడం, ఆద్యంతం మొదటి నుండి చివరి వరకు సభ మొత్తం కూడా ఉర్రూతలేగేటట్టు కూడా చేసుకోవడం, వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత స్ఫూర్తి పొందడం నిజంగా ఈనాడు అది నిర్వహించిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అదృష్టంగా మేము భావిస్తున్నాం. కాబట్టి అక్కడున్న ముందుగా వారు చెప్పారు, అందరికీ ఇందులో పాత్రదారులు, సూత్రధారులు, శ్రమ చేసిన వాళ్ళు, పార్టీ నాయకుల నుండి కార్యకర్తల వారికి వారందరికీ కూడా శిరస్సు వంచి భారత రాష్ట్ర సమితి తరఫున